అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ప్రేమైన ధార్మిక సోదరులారా, ఒక్క క్షణం జ్ఞానంతో ఆలోచించండి. ఎప్పుడైతే మసీదు మినార్ల నుండి అల్లాహు అక్బర్ అనే పిలుపు వినపడగానే నమాజ్ కొరకు మసీదుకి వెళతాం. మసీదుకి వెళ్ళినప్పుడు నమాజ్ కొరకు వజూ చేసుకోవాలి కాబట్టి వజూ కొరకు మసీదులో నీటిని వినియోగిస్తాం. మరి అదేవిధంగా నమాజ్ సమయంలో మసీదులో ప్రవేశించినప్పుడు లైట్స్ అని, ఫ్యాన్లని, చల్లటి వాతావరణం కొరకు ఏసీలని, ఇలాంటి ఎన్నో వస్తువులని మనం వినియోగిస్తూ ఉంటాం. ఒక్క క్షణం ఆలోచించండి, ఎన్ని వస్తువులు వినియోగించుకుంటున్న నేను నా వంతు బాధ్యతగా మసీదు కొరకు నేనేం చేస్తున్నాను? ఒక కబడ్డీ సోదరులారా ఆలోచించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో సహాబాలు తమ వంతు బాధ్యతగా అల్లాహ్ మార్గంలో సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వతఆమను అలల్ బిర్రి వతక్వా, మంచి పనుల్లో ఒకరికొకరు సహకరించండి అంటున్నారు. అల్లాహ్ మార్గంలో చేసే ప్రతి దానికి అల్లాహ్ మనకు రెట్టింపు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ప్రియమైన ధార్మిక సోదరులారా ఆలోచించండి, మన మసీదు ఇది మనందరి బాధ్యత. ఈ మసీదు కొరకు ఎంతో మంది నమాజ్ సమయంలో వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఒక జమాత్ ముసల్లీగా, మసీదు యొక్క జుమ్మేదారిగా, మసీదు యొక్క జమాత్ సభ్యుడిగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇది మన మసీద్, మనందరి బాధ్యత. కాబట్టి ఇన్షాల్లా నా వంతు బాధ్యతగా అల్లాహ్ మార్గంలో ప్రతి నెల ఈ మసీదు కొరకు ఇన్షాల్లా నేను సహాయ సహకారాలను అందిస్తారని, ఇన్షాల్లా ప్రతి నెల కూడా అల్లాహ్ మార్గంలో మన వంతు సహాయ సహకారాలు అనేది మసీదు కొరకు ఇన్షాల్లా అందించాలి. డొనేట్ అపీల్ ఎవ్రీ మంత్ ఇన్షాల్లా అందించడం జరిగింది. కనుక ఇన్షాల్లా ఫోన్పే, గూగుల్ పే కొరకు స్కానర్ కలదు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ కలదు. కనుక ఇన్షాల్లా ప్రతి నెల అల్లాహ్ మార్గంలో మన వంతు బాధ్యతగా మన మసీదు కొరకు చందాన్ని అందించి మసీదు జమాత్ యొక్క డెవలప్మెంట్ కోసం, మసీదు అభివృద్ధిలో ఇన్షాల్లా మన వంతు కూడా బాధ్యతని ఇన్షాల్లా చేరవేద్దాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహపరలోకాల మనందరికీ కూడా గొప్ప ప్రతిఫలాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.